నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం గోపాల్ స్వామి గుడి దగ్గరలోని మహంకాళి 360 పీఠ ఆలయ ప్రాంగణంలో ఉన్నాము. అయితే ఏదైతే ప్రహరీ గోడ కూలగొడతా అని పొద్దున పెద్ద ఎత్తున ధర్నా జరిగింది, దానికి సంబంధించి ఎండోమెంట్ కమిషనర్ సునీత మేడం గారు రావడం జరిగింది. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అయితే పొద్దున పెద్ద ఎత్తున హిందూ పరిషత్ వాళ్ళు కానీ బీజేపీ నాయకులు కానీ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఆలయం జోలికి వస్తే ఊరుకునేది లేదని. మరి దాని గురించి ఏం చెప్తారు మేడం? అంటే ఆలయాన్ని నిజంగా కూలగొట్టబోతున్నారా, ప్రహరీ గోడను కానీ ఆలయాన్ని కానీ? ఇది మాకు విషయం తెలిసిన వెంటనే మేమంతా డిపార్ట్మెంట్ అంతా కూడాను టెంపుల్ దగ్గరికి రావడం జరిగిందండి. దీనికి సంబంధించి టెంపుల్ని కూలగొడుతున్నారు అనేది అవాస్తవము. పక్కన ఉన్న ప్రైవేట్ ల్యాండ్ అతనికి దారి కావాలి, వాళ్ళ షాప్స్కి దారి కావాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడము, దాని మీద మున్సిపల్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలిసింది. అంతేకాని మున్సిపల్ వాళ్ళు వచ్చి ఇక్కడ డిమాలిషన్ చేయడము, లేకపోతే గుడి కూలగొట్టడము, ఎండోమెంట్ వాళ్ళు వచ్చి గుడి కూలగొట్టడము అనేది ఏదో ప్రచారం జరిగినట్టు తెలుస్తుంది. కానీ అదంతా అవాస్తవము. వాళ్ళు దారి కోసం కోర్టుకు వెళ్ళారు, దారి ఇవ్వమని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అది కూడాను మున్సిపల్ వాళ్ళకి ఇచ్చింది డైరెక్షను. ఈ విషయంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి సంబంధము లేదు. డిపార్ట్మెంట్ వచ్చి గుడి కూలగొడుతున్నారు, లేకపోతే కాంపౌండ్ కూలగొడుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ బాగా వైరల్ అయింది. అది ఇన్ఫర్మేషన్ రాగానే మేమంతా డిపార్ట్మెంట్ అంతా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ ప్రచారం చేసిందంతా కూడాను అవాస్తవం. అంటే ఇప్పుడు మీరు తనతో మాట్లాడడం జరిగింది కదా, ఏమంటున్నారు? వారి బాధ ఒక్కటే, వాళ్ళకి మెయిన్ రోడ్కి షాప్స్ ఉన్నాయి, బిజినెస్ అవ్వడానికి, వెహికల్స్ వెళ్ళడానికి, ట్రాన్స్పోర్టేషన్కి దారి కావాలి అనేది ఆ ప్రైవేట్ షాప్స్ షట్టర్స్ పర్సన్ అడుగుతున్నారు. దానికి సంబంధించి కూడాను మనం లోకల్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడితే వాళ్ళందరూ కూడాను దారి ఇవ్వడానికి అంగీకరించారు. వాళ్ళు అది ఇష్యూ సెటిల్ చేసుకుంటారు అంతే. ఇక్కడైతే గుడి కూల్చడము లేకపోతే ఇంకేదో అలాంటి అనవసరమైన ఇష్యూస్ అయితే ఎలాంటివి జరగట్లేదు. అంటే పొద్దున్న బీజేపీ వాళ్ళు కానీ అన్ని పార్టీల వాళ్ళు వచ్చి చేయడం జరిగింది కదా మేడం, దీని వెనకాల ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడికి వచ్చామండి. డిపార్ట్మెంట్ పరంగా అయితే డిపార్ట్మెంట్కి సంబంధం లేదు ఇక్కడ ఈ విషయం. అంటే గుడికి ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే ఎలాంటి అయితే చేయడం లేదని చెప్తున్నారు. అవునండి. ఓకే, చూసారు కదా, గుడి కూలగొడతారు, గుడి ప్రహరీ గోడ కూలగొడతాడు అనేది అవాస్తవము. అదంతా కావాలని కుట్రపూరితంగా ఎవరో పుట్టించింది. కానీ ఇప్పుడే మేడం గారు ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే కోర్టులో కేసు వేశారో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాకు దారి కావాలి అని మాత్రమే కోర్టులో కేసు వేశారంటూ చెప్పడం జరుగుతుంది. గుడి కానీ గుడి ప్రహరీ గోడను కానీ ఎవరు ముట్టుకోరు అని ఇప్పుడే ఎండోమెంట్ కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ తరుణ్తో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.